హాయ్ ఎవరీవన్. సో ఈ వీడియోలో ఏంటంటే మనం సైకాట్రీ సంబంధించి లాస్ట్ ఇయర్ నీట్ పీజీ టాపిక్స్ ఏవనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ వచ్చి స్టేజెస్ ఆఫ్ స్లీప్. సో స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అంటే స్లీప్లో ఎన్ఆర్ఈఎం స్లీప్ ఏంటి, ఆర్ఈఎం స్లీప్ ఏంటి, సో ఇవన్నీ కూడా స్టేజెస్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకేంటంటే స్టేజ్ 1 ఎన్ఆర్ఈఎం వచ్చేసి 3 స్టేజెస్ ఉంటుంది. N1, N2, N3. N1లో మనకు థీటా వేవ్స్ ఉంటాయి. అది లైట్ స్లీప్, జర్క్స్ వస్తాయి అన్నమాట. అంటే జర్క్స్ ఎక్కడ చూస్తాము అంటే N1లో చూస్తాము. N2 ఈజ్ ద లాంగెస్ట్ ఫేజ్. మనకి N2లో ఏంటంటే స్లీప్ స్పిండిల్స్, కే కాంప్లెక్సెస్ చూస్తాము, అండ్ బ్రక్సిజం చూస్తాం. అంటే టూత్ గ్రిండింగ్, అంటే పళ్ళు కొరుక్కోవడం అది అంటారు కదా, సో అది చిన్నపిల్లల్లో మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఇది ఎప్పుడు చూస్తాము అంటే N2 స్టేజ్లో చూస్తాము. ఇక్కడ మీరు ఇమేజ్లో గమనించవచ్చు స్లీప్ స్పిండిల్స్, కే కాంప్లెక్సెస్ ఎలా ఉంటాయి అన్నది. స్లీప్ స్పిండిల్స్ అంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది, అంటే చాలా చూడండి, అంటే దగ్గరగా ఉన్నాయి కదా వేవ్స్, బికాస్ ఆఫ్ హై ఫ్రీక్వెన్సీ. అదే కే కాంప్లెక్సెస్ చూసినట్లయితే బైఫేసిక్ ఉంటాయి. సో అదే మనం అబ్జర్వ్ చేయాల్సింది. బైఫేసిక్ అంటే ఒక వేవ్ పైకి ఉంది, ఇంకొకటి కిందికి ఉంది. సో దాన్ని మనం బైఫేసిక్ వేవ్ అంటాం. దీన్ని కే కాంప్లెక్స్ అంటారు. సో స్లీప్ స్పిండిల్స్, కే కాంప్లెక్సెస్ ఎక్కడ చూస్తాము అంటే N2 స్టేజ్లో చూస్తాము. అండ్ N3లో ఏంటంటే డెల్టా వేవ్స్ ఉంటాయి, ఇది డీపెస్ట్ ఫేజ్. ఇక్కడ ఏంటంటే నైట్ టెర్రర్స్ ఉంటాయి, అంటే చిన్నపిల్లలు. అలానే స్లీప్ వాకింగ్ ఉంటాం, అంటే దాన్ని సోమ్నాంబులెన్స్ అంటారు. బెడ్ వెట్టింగ్ అంటే ఎన్యూరెసిస్ ఉంటుంది కదా, సో అది కూడా మనకు N3లోనే జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే N3 స్టేజ్ అనేది ఏజ్తో పాటు డిక్రీజ్ అవుతూ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ఈఎం అంటే ర్యాపిడ్ ఐ మూవ్మెంట్. సో ఈ ఆర్ఈఎం స్లీప్ ఏంటంటే డ్రీమింగ్ ఉంటుంది. పెనైల్ అండ్ క్లైటోరల్ ఎరెక్షన్ వచ్చేసి ఆర్ఈఎంలో వస్తుంది, అండ్ ఇది కూడా ఏజ్తో పాటు డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వేవ్స్ వచ్చి సాటూత్డ్ అపియరెన్స్ ఉంటాయి. సో మనకు సాటూత్డ్ అపియరెన్స్ వేవ్స్ ఇచ్చేసి ఇది ఎక్కడ చూస్తాము అంటే ఆర్ఈఎం స్లీప్లో చూస్తాము. అలానే నైట్ మేర్స్ ఉంటాయి. నైట్ మేర్స్కి నైట్ టెర్రర్స్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు. నైట్ మేర్స్ ఏంటంటే ఆర్ఈఎం స్లీప్లో చూస్తాము. ఇది ఏ ఏజ్లోనే రావచ్చు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు స్పెల్లింగ్లో ఉంది కదా, సో గుర్తుపెట్టుకొని మెమరీ ఉంటుంది అనేసి. అంటే ఏదైతే వాళ్ళు ఆ నైట్ మేర్తో అంటే లేస్తారో అప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ కానీ మెమరీ కానీ ఏది ఉండదు. అంటే ఇంకోటి ఏంటంటే అటానమిక్ అరౌజల్ కూడా ఉండదు. అదే టెర్రర్స్ అనుకోండి, నైట్ టెర్రర్స్ అయితే యూజువల్లీ చిన్నపిల్లల్లో చూస్తాము. క్వైట్ ఆపోజిట్ టు నైట్ మేర్స్, అంటే ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది, వాళ్ళకి ఏం జరిగిందో గుర్తుండదు. అలానే అటానమిక్ నర్వస్ సిస్టమ్ అంటే అరౌజల్ అంటే వాళ్ళకి స్వెట్టింగ్ రావడం, టెన్షన్ పడడం, ఇలా అంతా కూడా ఉంటుంది అనమాట. అంటే పాల్పిటేషన్స్ రావడం, ఇదంతా కూడా ఉంటుంది. సో నైట్ టెర్రర్ అంటే ఏంటి, నైట్ మేర్ అంటే ఏంటి, ఆ డిఫరెన్స్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. అండ్ గుర్తుగా పెట్టుకోండి, ఉంది కాబట్టి మెమరీ ప్రిజర్వ్ అవుతుంది అనేసి. నెక్స్ట్ వచ్చి నార్కోలెప్సీ అంటే డే టైమ్ స్లీపింగ్. ఇది ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ డిక్రీజ్ ఇన్ ఒరెక్సిన్. అందుకే మన ట్రీట్మెంట్లో కూడా ఒరెక్సిన్ కాంబినేషన్తో వచ్చేవి మనం పెడతాము ట్రీట్మెంట్. నెక్స్ట్ ఈజ్ ర్యాపిడ్ సైక్లింగ్ బైపోలార్ డిసార్డర్. సో దీంట్లో మనము అంటే 4 or more మూడ్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఒక ఇయర్లో అంటే దాన్ని మనము ర్యాపిడ్ సైక్లింగ్ బైపోలార్ డిసార్డర్ అంటాం. ట్రీట్మెంట్ అంటే డ్రగ్ ఆఫ్ చాయిస్ వచ్చేసి సోడియం వాల్ప్రైట్. అండ్ నెక్స్ట్ పర్సనాలిటీ డిసార్డర్స్లో క్లస్టర్ ఏ, క్లస్టర్ బి, క్లస్టర్ సి అని ఉంటాయి. క్లస్టర్ ఏలో ఏమేమి వస్తాయంటే ఆడ్, వియర్డ్, ఎక్సెంట్రిక్. సో ఇక్కడ ఏంటంటే మనకి క్వశ్చన్స్ అడుగుతారు, అంటే ఒక చిన్న కేస్ సినారియో లాగా ఇచ్చి ఇతనికి ఏ పర్సనాలిటీ డిసార్డర్ ఉంది అని అడుగుతారు. సో కాబట్టి పారనాయిడ్ అంటే ఏంటి అంటే వాళ్ళు సస్పీషియస్గా ఉంటారు, డిస్ట్రస్ట్ఫుల్గా ఉంటారు, హైపర్ విజిలెంట్గా ఉంటారు. అంటే ఎట్లా అంటే ఏది చెప్పినా కూడా వెంటనే నమ్మరు అనమాట. అంటే ఎదుటి వారిని నమ్మడానికి వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంటుంది. సో ఎప్పుడు సస్పీషియస్గా, డౌట్ఫుల్గా మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళని మనము పారనాయిడ్ అంటాము. షిజాయిడ్ అంటే ఎమోషనలీ అంటే కోల్డ్ అంటాం. అంటే దే ఆర్ అసలు ఎవరితో కలవరు, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు, డిటాచ్డ్గా ఉంటారు, అన్ఎమోషనల్గా ఉంటారు. సో వాళ్ళని షైజాయిడ్ అంటాము. టిపికల్ అంటే ఎక్సెంట్రిక్ ఉంటారు, ఆడ్ ఉంటారు, థాట్ పర్సెప్షన్స్ కానీ మ్యాజికల్ థింగ్ అసలు అది అంటే ఇన్ జనరల్గా అది జరగదు న్యాచురల్గా. సో కానీ వాళ్ళ ఆలోచనలు ఏంటంటే చాలా మ్యాజికల్గా ఉంటాయి, ఇట్లా ఉంటుంది అంటే ఊహించుకునేది ఎక్కువ ఉంటుంది వాళ్ళు. సో కాబట్టి వీళ్ళంతా ఎక్సెంట్రిక్. ఆ థాట్స్ కూడా మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమవుతుంది, చాలా ఎక్సెంట్రిక్ థాట్స్ ఉంటాయి అవి. అది యూజువల్గా మనకు అనిపించని థాట్స్ వాళ్ళకి అనిపిస్తుంటాయి, వారిని సజెస్టిపల్ అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లస్టర్ బిలో మనకు డ్రమాటిక్, ఎమోషనల్, ఎరాటిక్ బిహేవియర్ని మన క్లస్టర్ బిలో పెడతారు. ఇక్కడ ఏంటంటే యాంటీ సోషల్, డిస్రిగార్డ్ ఉంటుంది, అండ్ వైలేషన్, ఇల్లీగల్ యాక్టివిటీస్. ఎలా ఇస్తారంటే ఒక 16 years ఓల్డ్ అబ్బాయి ఉన్నాడు, అంటే స్కూల్ వరకు అయితే బాగానే ఉంటాడు, బట్ బయట అన్ని అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ అవ్వడము, పోలీస్ కేసులు అవ్వడము, ఇలాంటివంతా కూడా మనకి హిస్టరీలో ఇస్తారు.
అప్పుడు మనం యాంటీ సోషల్ ఎగ్జాంపుల్గా పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ బార్డర్ లైన్ బిహేవియర్ ఎలా ఉంటారంటే అంటే చాయోటిక్ రిలేషన్షిప్స్ అనమాట. లైబుల్ మూడ్ ఉంటుంది, అంటే వెంటనే రిలేషన్స్లోంచి జంప్ అవుతూ ఉంటారు. అంటే ఎప్పుడూ సింగిల్గా ఉండేదానికైతే ఇష్టపడరు. ఒంటరిగా ఉన్నారంటే ఎంటీగా ఫీల్ అవుతుంటారు. అంటే ఒక రిలేషన్ బ్రేక్ అయింది అంటే వాళ్ళు గ్యాప్ ఇవ్వకుండానే ఇంకో రిలేషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇట్లా అనమాట. సో అంటే ఒంటరిగా అయితే ఉండరు, ఎప్పుడూ ఏదో ఒక రిలేషన్లో ఉండేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. బట్ ఆ రిలేషన్లో కూడా ఎక్కువ రోజులు కంటిన్యూ అవ్వరు, అది కూడా త్వరగానే బ్రేక్ చేసుకుంటారు. సో కాబట్టి మల్టిపుల్ రిలేషన్స్లో ఉంటారు. సో వాళ్ళని బార్డర్ లైన్ అంటారు. నెక్స్ట్ ఈజ్ హిస్ట్రోనిక్ పర్సనాలిటీ అంటే డ్రమాటిక్ ఉంటారు, అంటే అటెన్షన్ సీకింగ్ అనమాట. అంటే ఎక్కడున్నా కూడా అంటే దే ఆల్వేస్ వాంట్ టు బీ ఇన్ స్పాట్ లైట్. సో అలా అటెన్షన్ సీకింగ్ స్పాట్లైట్లో ఉండాలి అనుకున్న వాళ్ళు హిస్ట్రోనిక్ పర్సనాలిటీ అంటాము. అంటే ఒక పార్టీ జరుగుతుంది, ఒకరు మాత్రం వాళ్ళని అందరూ చూడాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు, వీళ్ళకి ఏది ఉంది అని అడుగుతారు. సో అప్పుడు దాన్ని హిస్ట్రోనిక్ పర్సనాలిటీ అంటారు. నార్సిస్టిక్ పర్సనాలిటీ అంటే గ్రాండియోసిటీ అండ్ ల్యాక్ ఆఫ్ ఎంపతి అంటే నేనే అంత అనే ఒక హైక్లో ఉంటారు వాళ్ళు. సో వాటిని మనం నార్సిస్టిక్ పర్సనాలిటీ అంటాం. నెక్స్ట్ క్లస్టర్ సిలో ఎవరెవరు వస్తారంటే అవాయిడెంట్ బిహేవియర్ యాజ్ వెల్ యాజ్ ఆబ్సెసివ్ అనమాట. అవాయిడెంట్ అంటే ప్రతిది కూడా అంటే ఫియర్ ఆఫ్ క్రిటిసిజం వల్ల, అంటే ఏ పార్టీస్కి ఏది అటెండ్ అవ్వరు. బికాస్ దే అవాయిడ్ యూజువల్లీ పీపుల్. కానీ ప్రతిది కూడా అంటే రిజెక్షన్ చేస్తారేమో, క్రిటిసైజ్ చేస్తారేమో నన్ను అని చెప్పేసి ఒక సందర్భాన్ని కానీ ఒక సిచ్యువేషన్ కానీ వాళ్ళు అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను రాయలేదు, బట్ ఇంకోటి కూడా ఉంది డిపెండెంట్ అనేసి. డిపెండెంట్ ఏంటంటే వాళ్ళు ఒకరి మీద ఎప్పుడు ఆధారపడి ఉంటారు. అంటే ఇప్పుడు సపోజ్ ఎక్కడికైనా ఒక హోటల్కి వెళ్ళాము, ఏం తింటావు అని అడిగినప్పుడు నువ్వేం తింటావు చెప్పు అని మనల్ని అడుగుతుంటారు. మనం ఏమనుకుంటాం అంటే మన మీద ఇష్టంతో అడుగుతున్నారేమో, యాక్చువల్లీ అది కాదు వాళ్ళ ప్రాబ్లం. దే ఆర్ డిపెండెంట్ ఆన్ అదర్స్ అనమాట. సో వాళ్ళకంటూ వాళ్ళు ఏ డిసిషన్ తీసుకోలేరు, దే ఆల్వేస్ డిపెండ్ ఆన్ అదర్స్. సో అది డిపెండెంట్ కూడా ఒక క్లస్టర్ సిలోనే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి అనకాస్టిక్ ఆర్ ఆబ్సెసివ్ అనమాట. రిజిడ్ కంట్రోల్, పర్ఫెక్షనిస్ట్. అంటే 9 అంటే డ్యూటీకి 9కే ఉండాలి, ఒక్క నిమిషం అటు అయినా కూడా దే కాంట్ కంట్రోల్. ఏదైనా ఒక యూనిఫామ్ ఒక పర్ఫెక్ట్లో ఉండాలి అంటే అట్లనే ఉండాలి, అది అట్లా కాకుండా వేరేలా ఉందంటే దే కాంట్ టేక్ ఇట్ అనమాట. సో వాళ్ళని మనం ఆబ్సెసివ్ ఆర్ అనకాస్టిక్ బిహేవియర్ అని చెప్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈటింగ్ డిసార్డర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సైకియాట్రీలో మనం ఈటింగ్ డిసార్డర్స్ చదువుకుంటే అసలు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళకూడదు. సో ఈటింగ్ డిసార్డర్స్ ఏంటంటే అంట్రెక్షన్ నర్వోసా ఫస్ట్. ఈ అంట్రెక్షన్ నర్వోసా ఏంటంటే వీళ్ళు యూజువల్గా చాలా థిన్గా కనిపిస్తారు. దే ఆల్వేస్ అవాయిడ్ ఫుడ్ అనమాట. సో ఒకవేళ అంటే బింజ్ ఈటింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంది అన్నా కూడా దే ఆల్వేస్ ట్రై ఫర్ కాంపెన్సేషన్. సో అది కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ మనం గమనించాల్సింది అంటే బిఎంఐ లో ఉంటుంది, వాళ్ళకి ఫిజియలాజికల్గా కూడా చాలా అబ్నార్మాలిటీస్ ఉంటాయి అండ్ అమెనూరియా ఉంటుంది. సో కాబట్టి మనకు క్వశ్చన్లో ఫుడ్ అవాయిడ్ చేస్తూ ఉన్నారు, అలానే అమెనూరియా ఉంది, బిఎంఐ లో ఉంది అంటే స్ట్రైట్ అవే గో టు అంట్రెక్షన్ నర్వోసా. కొన్ని సైక్రియాట్రిక్ ప్రాబ్లం కూడా ఉంటుంది వీళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి బులిమియా నర్వోసా. ఈ బులిమియా నర్వోసాలో ఏంటంటే బింజ్ ఈటింగ్ ఉంటుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు బింజ్ ఈటింగ్ ఉన్నప్పటికీ కాంపెన్సేషన్ అనమాట. కాంపెన్సేషన్ ఎలా చేస్తారు, వామిటింగ్ కానీ పర్జింగ్ కానీ. సో ఏదో అంటే వామిటింగ్ కానీ పర్జింగ్ చేసి వాళ్ళ బిఎంఐని నార్మల్గానే ఉంచుకుంటారు. ఇక్కడ మీరు ఫిగర్లో చూడొచ్చు రస్సెల్ సైన్. ఇది క్వశ్చన్లో ఇది చాలాసార్లు అడిగారు. రస్సెల్ సైన్ అంటే నక్కల్స్ మీద ఆ విధంగా రావడము. అది ఎందుకు వస్తుందంటే వాళ్ళు పర్జింగ్ యాక్టివిటీ అంటే మాటికి ఇది వామిటింగ్ చేసుకోవడానికి అని చెప్పేసి కాంపెన్సేటరీగా మాటికి దే డూ దట్ వామిట్ కోసం అనమాట. సో అలా చేయడం వల్ల వాళ్ళకి నక్కల్స్ మీద ఆ విధంగా వస్తుంది. దాన్ని రస్సెల్ సైన్ అంటాము. అది ఎక్కడ చూస్తాము అంటే బులిమియా నర్వోసాలో చూస్తాము. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది బింజ్ ఈటింగ్ ఉంటుంది, బిఎంఐ నార్మల్ ఉంటుంది, అండ్ కంపెన్సేటరీ బిహేవియర్ కూడా చూస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చి బింజ్ ఈటింగ్ డిసార్డర్. ఇక్కడ మనము మోస్ట్ కామన్ ఏది అని అడిగినప్పుడు మోస్ట్ కామన్ ఈటింగ్ డిసార్డర్ అంటే బింజ్ ఈటింగ్ అని పెట్టాలి. సో మోస్ట్ కామన్ వచ్చి బింజ్ ఈటింగ్. ఇక్కడ ఏంటంటే బింజ్ ఈటింగ్ మాత్రమే ఉంటుంది తప్ప వాళ్ళు కాంపెన్సేషన్ కానీ ఏది కూడా చేయరు, అందుకే వాళ్ళకి హై బిఎంఐ ఉంటుంది. సో క్వశ్చన్లో బిఎంఐని బట్టి కూడా మనము డిసైడ్ చేసుకోవచ్చు వెదర్ అది ఇట్ బిలాంగ్స్ టు అంట్రెక్షన్ నర్వోసానా, బులిమియా నర్వోసానా, బింజ్ ఈటింగ్ డిసార్డరా అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లోజెపిన్. సో ఇంపార్టెంట్ డ్రగ్ యాంటీసైకోటిక్ ఏదంటే క్లోజెపిన్. సో ఇదేంటంటే ఇట్స్ ఏటిపికల్ యాంటీసైకోటిక్. ఇది రిఫ్రాక్టరీ సైజోఫ్రీనియాలో వాడతాము. సో రిఫ్రాక్టరీ సైజోఫ్రీనియా అంటే ఏంటంటే
ఫస్ట్ మనం ఎవరైనా డయాగ్నోస్ అయ్యారనుకోండి షైజోఫ్రీనియాతో, వాళ్ళకి 2 డ్రగ్స్ అదర్ డ్రగ్స్ ఏదో ఒకటి పెడతాం, అంటే హాలోపెరిడాల్ కానీ సో సమ్ అదర్ డ్రగ్స్ ఇంకంటే ఇంకో 2 డ్రగ్స్ యాడ్ చేసి ఆ 2 డ్రగ్స్ పని చేయకపోతేనే నెక్స్ట్ డే మనం క్లోజపిన్కి రావాలి. ఎందుకు అంటే క్లోజపిన్ అంటే ఎంత పర్ఫెక్ట్ డ్రగ్ అయినప్పటికి కూడాను దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ రిఫ్రాక్టరీ షైజోఫ్రీనియాలో మాత్రమే మనం దాన్ని యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ 2 డ్రగ్స్ ఏదన్నా పెట్టి అవి ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోతేనే మనం క్లోజపిన్కి రావాల్సి ఉంటుంది. అందుకే ఇట్ ఈస్ యూజ్డ్ ఓన్లీ ఇన్ రిఫ్రాక్టరీ షైజోఫ్రీనియా అంటారు. కాకపోతే క్లోజపిన్కి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లోజపిన్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఎక్సెసివ్ సలైవేషన్ ఉంటుంది, నైట్ టైం డ్రూలింగ్ అంటాం, అదే వెట్ పిల్లో సిండ్రోమ్ అనమాట. అంటే ఎక్కువగా సలైవా ఎక్కువ కారిపోతూ ఉంటుంది పిల్లో మీద, సో కాబట్టి వెట్ పిల్లో సిండ్రోమ్ అంటాము. అలానే హైపర్ గ్లైసిమియా కాజ్ చేస్తుంది, హైపర్ లిపిడిమియా కాజ్ చేస్తుంది, వెయిట్ గెయిన్ ఉంటుంది, సీజర్స్ ఉంటాయి, ఎగ్రాన్యులోసైటోసిస్ కూడా ఉంటుంది. సో ఎగ్రాన్యులోసైటోసిస్ ఉంటుంది కాబట్టి మనము ఫ్రీక్వెంట్గా వాళ్ళకి టెస్ట్ చేసుకొని అది ల్యాండ్ అవుతున్నారో లేదో చూసుకొని స్టాప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్లోజపిన్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్విటాపిన్ అనమాట. క్విటాపిన్ వల్ల మనకు అట్రాక్టిస్ సైడ్ ఎఫెక్ట్. సో జిప్రాసిడోన్ వల్ల క్యూటీ ప్రొలాంగేషన్ ఉంటుంది, ఆర్పిప్రజోల్ వల్ల హైపోప్రొలాక్టినిమియా కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడాను ఒకసారి చూసుకోండి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అన్నది. నెక్స్ట్ వచ్చేసి డెలీరియం ట్రెమన్స్. సో మోస్ట్ కామన్ ఏంటంటే డెలిరియం ట్రెమన్సే ఉంటుంది. మనకి ఎలా ఇస్తారు అంటే క్వశ్చనర్, ఒక ఆల్కహాల్ అంటే వాడు 2-3 డేస్ నుంచి ఆల్కహాల్ తీసుకోలేదు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాక ఫుల్ డిసోరియంటేషన్తో ఉన్నారు, డిస్ట్రాక్టబిలిటీతో ఉన్నారు. విజువల్ హాలుసినేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి అంటే ఊరికేదో ఫ్రాక్స్ కనిపిస్తున్నట్టు, ఎవరో వాళ్ళని చంపనీకి వస్తున్నట్టు, అంటే ఫ్రైటనింగ్ ఉంటుంది, అటోనామిక్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ఒకసారి టెకికార్డియా ఉంటుంది, హైపర్ టెన్షన్ ఉంటుంది, స్వెట్టింగ్ ఉంటుంది, ఫీవర్ ఉంటుంది. సో ఇదంతా కూడా ఇచ్చారు అంటే మనం డెలిరియం ట్రెమన్స్ మార్క్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే క్లోర్డైజిపాక్సైడ్ అండ్ లోరాజెపామ్ యూస్ చేస్తాము. సో మోస్ట్ కామన్ కూడా మనకు ఆల్కహాల్ విత్డ్రావల్ వచ్చేది డెలిరియం ట్రెమన్స్. సో ఒకసారి ఈ కేస్ సినారియోని అబ్జర్వ్ చేసుకొని సో అక్కడ ఎలా ఇచ్చారు క్వశ్చనర్ అనేది చూసుకొని మార్క్ చేయండి. నెక్స్ట్ ఈస్ కొసాగాఫ్ సైకోసిస్. అంటే ఇట్స్ ఎన్ ఇంపేర్డ్ మెంటల్ ఎబిలిటీస్, యాంట్రోగ్రేడ్ అమ్నీషియా ఉంటుంది, కన్ఫాబులేషన్ ఉంటుంది. కన్ఫాబులేషన్ అంటే ఏంటి అంటే వాళ్ళకి మెమరీ గ్యాప్ ఉంటుంది కదా, ఆ మెమరీ గ్యాప్ని వాళ్ళు ఏం చేస్తారంటే అంటే ఏదో ఒక స్టోరీతో వాళ్ళు ఫిల్ చేసుకుంటారు, అంటే ఇమాజినేషన్, వాళ్ళే ఏదో ఒక స్టోరీ దాన్ని అల్లేస్తారు. సో కాబట్టి దాన్ని కొసాగాఫ్ సైకోసిస్ అని అంటాం. వెర్నిక్ సెన్సెఫలోపతి అంటే మనం GOA అని గుర్తుపెట్టుకోవాలి. G అంటే గ్లోబల్ కన్ఫ్యూషన్ ఉంటుంది, O అంటే ఆప్థాల్మోప్లిజియా ఉంటుంది, అలానే A is for అటాక్సియా. సో ఈ GOA ఉంటుంది. దీని ట్రీట్మెంట్ యాక్చువల్లీ ఏంటంటే థైమిన్ ఇస్తాం, వాళ్ళకి B1 డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి అడిసన్స్ డిసీజ్. ఇది చాలాసార్లు అడిగారు. అడిసన్స్ డిసీజ్లో ఉన్న సిమ్టమ్స్ అంటే లేజినెస్ కానీ, సో ఇవంతా కూడాను దేంతో మనకు మిమిక్ అవుతుంది అంటే డిప్రెషన్తో మిమిక్ అవుతుంది. ఎలా ఇస్తారంటే క్వశ్చన్, సో ఒక ఆమెను మనం ఎవాల్యుయేట్ చేస్తూ ఉన్నాము, మనం అడిసన్స్ డిసీజ్ అనుకొని మొత్తం అంతా ఎవాల్యుయేట్ చేసాము, మళ్ళీ ఆ తర్వాత తను హయ్యర్ సెంటర్ రెఫర్ చేసిన తర్వాత మనకు తెలిసింది తనకి ఏమీ లేదు అని. సో ఇది అంటే జస్ట్ సైకాట్రిక్ ప్రాబ్లం అని. సో ఏ సైకాట్రిక్ ప్రాబ్లంతో ఇది అడిసన్స్ డిసీజ్ కోరిలేట్ అవుతుంది అంటే డిప్రెషన్తో కోరిలేట్ అవుతుంది. సో అలా ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెంపర్ టాంట్రమ్స్ ఇస్ నాట్ అన్ OCD డిసార్డర్. అండ్ OCD డిసార్డర్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ తెలిసిందే, అంటే ఏదో చెయ్యాలి అని అనుకోవడము అబ్సెషన్ అనమాట. కంపల్సివ్ అంటే పోయి యాక్టింగ్, అంటే ఏదైతే వర్క్ చేస్తాడో వాడు, సో దాన్ని కంపల్సివ్ అంటారు. సో అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్. బాడీ డిస్మార్ఫిక్ డిసార్డర్ అంటే వాళ్ళ బాడీలో ఏదో ఒక పార్ట్, అంటే నోస్ కానీ ఏదో ఒకటి కూడా కొంచెం అంటే బాగాలేదని ఒక ఫీలింగ్తో ఎప్పుడు ఉంటాడు. సో బాడీ డిస్మార్ఫిక్ డిసార్డర్. నెక్స్ట్ వచ్చేసి హోర్డింగ్ డిసార్డర్ అంటే ఊరికే పాత సామాన్లన్నీ ఎత్తిపెట్టుకుంటూ ఉంటారు. మన క్వశ్చనర్ ఎలా ఇస్తారంటే వాళ్ళ ఇంటికి పోతే అన్నీ మనకు అనవసరమై పాత సామాన్లు అవన్నీ కనిపిస్తుంటాయి, ఎందుకంటే వాళ్ళు పాడేరు, అవన్నీ ఎత్తిపెట్టుకుంటూ ఉంటారు. సో దాన్ని హోర్డింగ్ డిసార్డర్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ పుల్లింగ్ డిసార్డర్ అంటే ట్రైకోటిల్లోమేనియా. ఇదేంటంటే ఊరికే హెయిర్ పట్టుకొని అంటే మోస్ట్లీ ఫ్రంటల్ హెయిర్ ఎక్కువ పుల్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు. సో మనకి ఎలా అంటే మనకి ఈవెన్ బెజోర్ అనేది కూడా వర్డ్ యూస్ చేస్తారు, అంటే ఈ హెయిర్ అంతా కూడా లోపలికి వెళ్ళి ఇంటెస్టైన్లో బ్లాక్ అయిపోతుంది. సో అది మొత్తం ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది, దాన్ని బెజోర్ అని అంటారు. సో కాబట్టి హెయిర్ పుల్లింగ్ డిసార్డర్ మోస్ట్లీ ఇట్లా ఏంటంటే ఫ్రంటల్ హెయిర్ అంతా ఏం లేదు అని అట్లా ఇస్తారు క్వశ్చన్, ఎందుకంటే బికాస్ ఆఫ్ పుల్ చేసి లాగి సో వాళ్ళకి ఎక్కడైతే యాక్సెస్ ఉంటుందో అక్కడంతా పుల్ చేస్తూ ఉంటారు. సో హెయిర్ పుల్లింగ్ డిసార్డర్ని ట్రైకోటిల్లోమేనియా అని అంటారు. నెక్స్ట్ స్కిన్ పికింగ్ అంటే ఎక్స్కోరియేషన్, వాళ్ళే స్కిన్ని ప్రిక్ చేసుకుంటూ అంటే ఊరికే అట్లా చేసుకుంటూ ఉంటారు. సో దాన్ని మనం ఎక్స్కోరియేషన్ అని అంటాం. ఇది కూడా OCD డిసార్డరే. నెక్స్ట్ ఈస్ కన్వర్షన్ డిసార్డర్.
కన్వర్షన్ డిసార్డర్ ఏంటంటే ఫంక్షనల్ న్యూరోలాజికల్ సిస్టమ్ అంతా కూడా నార్మల్గానే ఉంటుంది. అంటే ఇప్పుడు న్యూరోలాజికల్ సిస్టమ్ నార్మల్గా ఉంటుంది కానీ బట్ దే కంప్లైన్ ఆఫ్ వీక్నెస్ అని కానీ సీజర్స్ వస్తున్నాయి కానీ ఇలా చెప్తారనమాట. అంటే సీజర్ యాక్టివిటీ కూడా చెప్తారు, కాకపోతే అక్కడ టంగ్ బైట్ కానీ పోస్టిక్టల్ కన్ఫ్యూషన్ కానీ ఇలాంటివి ఏవి కూడా మనం చూడము. అంటే ఒక సర్టన్ సిచ్యువేషన్స్లో మాత్రమే ఇది ఉంటుంది. సో మనం అంటే ఇది కన్వర్షన్ డిసార్డర్, అది క్వశ్చన్లో చదువుకొని వెదర్ ఇట్ ఈస్ కన్వర్షన్ డిసార్డర్ మలిగ్నరింగ్ అది మనం అంటే ఇక్కడ మనకు సిస్టమ్ ఎగ్జామినేషన్ అంతా కూడా నార్మల్గానే ఉంటుంది. సో ఇట్స్ ఫంక్షనల్ న్యూరోలాజికల్ సిమ్టమ్ డిసార్డర్ అంటాం, దీన్ని కన్వర్షన్ డిసార్డర్ అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫా వేవ్ ఏంటంటే అవేక్ ఐస్ క్లోజ్డ్లో చూస్తాము, బీటా వేవ్ వచ్చి అవేక్ ఐస్ ఓపెన్. సో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి బీటా వేవ్స్గా ఉంటుంది, గ్రేటర్ దాన్ 14 ఉంటుంది దాన్ని సైకిల్స్ పర్ సెకండ్. వేరస్ థీటా అంటే 4 to 7 సైకిల్స్ పర్ సెకండ్, డెల్టా వచ్చి లెస్ దాన్ 4 ఉంటుంది. ఇక్కడ మనకు ఆల్ఫా బీటా ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతాం. ఇక్కడ ఆల్ఫాలు ఏంటంటే అవేక్ ఉంటాం కానీ ఐస్ క్లోజ్డ్ ఉంటాయి, బీటాలు ఏంటంటే అవేక్ ఉంటాం ఐస్ ఓపెన్ ఉంటాయి. ఇది ఎలా అంటే నేను ఎలా గుర్తుపెట్టుకున్నా అంటే బీటాలో బీ అంటే 2 సర్కిల్స్ వస్తాయి కదా, అంటే ఐస్, ఆ 2 సర్కిల్స్ని 2 ఐస్గా గుర్తుపెట్టుకున్నాను. సో ఐస్ ఓపెన్ ఉంటాయి అనేసి. సో కాబట్టి అలా ఏదో ఒక చీట్ కోడ్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లైన్ చాలాసార్లు అడిగారు, విచ్ ఈస్ ద నాన్ ఫార్మలాజికల్ మేనేజ్మెంట్ ఫర్ వెరీ ఎర్లీ ఎజాక్యులేషన్ అనేసి. సో ఎవరైనా ఈ కంప్లైంట్తో వచ్చారు అంటే మనం నాన్ ఫార్మలాజికల్గా వాళ్ళకి ఏం చెప్తాము అంటే స్క్వీజ్ టెక్నిక్ అని చెప్తాము, లేదంటే స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ అని కూడా చెప్తాము. సో అది ఆప్షన్స్లో ఏది ఉంటే అది మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది, స్క్వీజ్ టెక్నిక్, స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ అనేది. నెక్స్ట్ వచ్చేసి క్రీపింగ్ సెన్సేషన్ కానీ క్రాలింగ్ సెన్సేషన్ ఇన్ లెగ్స్ ఇలా చెప్పి అలానే ఇట్స్ యూజువల్ రిలీవ్డ్ ఎలా అంటే ఎదర్ బై వాకింగ్ అని ఆ మూవింగ్ లెగ్స్. సో ఇలాంటి సినారియో ఇచ్చారనుకోండి అప్పుడు ఇట్ సజెస్ట్ ఆఫ్ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటాము, దీన్ని ఎగ్బాన్ సిండ్రోమ్ అని కూడా అంటాము. సో దీనికి ట్రీట్మెంట్ ఫస్ట్ లైన్ వచ్చేసి గాబాపెంటిన్ ఉంటుంది, అంటే ప్రామిపెక్సోల్ కూడా ఆప్షన్లో ఉంటుంది. బట్ ఫస్ట్ లైన్ అడిగినప్పుడు ఖచ్చితంగా గాబాపెంటినే మనం అడ్వైస్ చేస్తాము, తర్వాతనే అది రిలీవ్ అవ్వకపోతేనే ప్రామిపెక్సోల్కి వెళ్తాము. నెక్స్ట్ యాప్ రియాక్షన్ అంటే రిలీవింగ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ టు రిలీజ్ ఇట్ ఎమోషన్. అంటే అప్పటి వరకు వాళ్ళ ఎమోషన్స్ అన్నిటిని కూడా సప్రెస్ చేసుకుంటారు, ఒక్కసారిగా వాళ్ళ ఎమోషన్స్ అన్ని బయటపడతారు, దాన్ని యాప్ రియాక్షన్ అంటాం. ఆ నెక్స్ట్ కండిషన్ వచ్చేసి ADHD, అంటే ఒక యంగ్ బాయ్ ఇస్తారు, హీ హ్యాస్ వెరీ డిఫికల్ట్ ఇన్ పేయింగ్ అటెన్షన్, అలానే ఫోకస్డ్గా కూర్చోడు. సో ఇదంతా హిస్టరీ ఇస్తారనమాట, యంగ్ బాయ్ సరిగ్గా అటెన్షన్ పే చేయట్లేదు, ఫోకస్డ్గా కూర్చోవట్లేదు, ఏం చెప్పినా వినట్లేదు. సో ఇదంతా కూడా ఇచ్చారు అంటే ఇది సజెస్టివ్ ఆఫ్ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్. సో ఈ ADHDకి ట్రీట్మెంట్ ఏమి ఇస్తామంటే అటమాక్సిటిన్ ఇస్తాము. సో అది ఒకసారి చూసుకోండి, ADHD ఆ క్వశ్చన్ చదివితే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లడ్డింగ్. సో ఫ్లడ్డింగ్ థెరపీ ఎక్కడ ఇస్తామంటే ఇన్ కేస్ ఆఫ్ ఫోబియాస్. సో పేషెంట్ ఈజ్ ఎక్స్పోజ్ టు ఫియర్ వితౌట్ ఎనీ హైయరార్కీ. ఫ్లడ్డింగ్ అంటేనే కదా, ఫ్లడ్డింగ్ అంటే ఒక్కసారిగా ఇవ్వడము. సో ఒక్కసారిగా పేషెంట్ని ఏదైతే తన ఫోబియాతో ఉంటాడో దానికి ఎక్స్పోజ్ చేయడం అంటారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది పేషెంట్ ఈజ్ ఎక్స్పోజ్ టు ఫియర్ వితౌట్ ఎనీ హైయరార్కీ. ఇక్కడ వాళ్ళు ఏంటంటే విత్ హైయరార్కీ అని ఇస్తారు, సో ఇట్ ఈస్ ఫాల్స్. ఇక్కడ వితౌట్ ఎనీ హైయరార్కీ అంటే గ్రేడ్ వైజ్ కొంచెంగా ఎక్స్పోజ్ చేయడం కాదు, ఫ్లడ్డింగ్ అంటే ఒక్కసారిగా వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం. సో అది నెక్స్ట్ సిస్టమిక్ డీసెన్సిటైజేషన్ ఎక్కడంటే కౌంటర్ కండిషనింగ్ అండ్ రెసిప్రోకల్ ఇన్హిబిషన్ ఎక్కడ యూస్ చేస్తాము అంటే ఇన్ కేస్ ఆఫ్ ఫోబియాస్ అండ్ OCDలో యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి EMDR అంటే ఐ మూమెంట్ డీసెన్సిటైజేషన్ అండ్ రీప్రాసెసింగ్. సో ఇది ఎక్కడ యూస్ చేస్తాము అంటే PTSD అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ కానీ అండ్ ఫోబియాస్లో యూస్ చేస్తాము. అండ్ నెక్స్ట్ కేసు వచ్చేసి ఏంటంటే క్యాజువాలిటీకి సడన్గా ఒకరు వచ్చారు విత్ ఇంటెన్స్ అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్లో కానీ అంటే విత్ బ్రెత్లెస్నెస్, నాజియా, స్వెట్టింగ్, పాల్పిటేషన్స్ ఇవన్నీ కంప్లైంట్స్ ఇచ్చారు. బట్ ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వచ్చాయనుకోండి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అస్ పానిక్ అటాక్. యూజువల్లీ ఏంటంటే ఫోబియాలో కానీ ఎనీ PTSD కండిషన్స్లో వాళ్ళకి పానిక్ అటాక్ వస్తుంది. సో అలాంటి కండిషన్స్లో దే కమ్ విత్ ఆల్ దీస్ కంప్లైంట్స్, బట్ ల్యాబ్ రిపోర్ట్స్ మాత్రం నార్మల్ ఉంటాయి. సో ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు అడిగారు, అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఓన్లీ సిమ్టమ్స్ ఉంటాయి తప్ప అదర్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా నార్మల్గా ఉంటాయి, దాన్ని మనం పానిక్ అటాక్ అంటాము. సో ఇంకా ఫర్దర్ డిస్కషన్స్ కూడా చేద్దాము. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్ అండ్ కీప్ స్టడీయింగ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.